రైతుల అమాయకత్వం నకిలీ పత్తి విత్తనాల పంపిణీ చేసే మాఫియాకు కోట్లు సంపాదించి పెడుతోంది. రాష్ట్రంలో పత్తి పంట సాగుకు కేంద్ర బిందువుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ విత్తన వ్యాపారం జోరుగా సాగుతోంది. గుజరాత్ నుంచి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది. సూత్రధారులను వదిలిపెట్టబోమంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యవహారం కలకలం రేకెత్తిస్తుంది. ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుంచి నకిలీ విత్తనాల వ్యవహారం ఇక్కడ సరఫరా అవుతుంది. జిల్లా వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. అందులో 11 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది. దీన్ని ఆసరా చేసుకున్న నకిలీ వ్యాపారులకు ఇది ఒక కేంద్ర బిందువుగా మారింది. ఫలితంగా రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యవహారం కొనసాగుతుంది. వ్యవసాయ శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉన్నప్పటికీ కూడా నకిలీ విత్తనం అడ్డుకట్టపడలేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 20 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాల గుట్టు రట్టయింది. ఎస్పీ మనతో పట్టున్నారు. సరే, అసలైన సూత్రధారులు పట్టుబడట్లేదు, ఈ శాఖ రవాణా చేస్తున్న వాళ్ళే పట్టుబడుతున్నది అనేది కారణం. అసలు ఈ నకిలీ విత్తనాల సరఫరాకు కేంద్ర బిందువు ఎక్కడ? ఇది గుజరాత్ లో వీళ్ళు డెవలప్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గిరీష్ పటేల్ ఉన్నారు. ఇప్పుడు గుజరాత్ మన టీం బయలుదేరుతుంది, అతను కూడా పట్టుకొస్తాము. ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్ ఇక్కడ ఎవరైనా సునీల్ ఉన్నారు, అతను నిన్న హైదరాబాద్ వచ్చేదిన అతను పట్టుకోవడం జరిగింది. ఈ రోజు జైలు కూడా అతను పోయారు. గుజరాత్ నుంచి తయారై ఇక్కడ లోకల్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో పంపుతారు. మీలాంటి వాళ్ళు చర్య తీసుకున్నప్పుడు స్థిరాస్తి వ్యాపారంలో భయం పుట్టుకుంది, గాంజా వాళ్ళలో భయం పుట్టుకుంది, అట్లాగే పేకాట వాళ్ళలో భయం పుట్టింది. ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వాళ్ళలో భయం కనిపించట్లేదు. ఎందుకంటారు ఈ విషయం? అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దీనిలో కొంతమంది ఫార్మర్స్ కూడా చైతన్యం లేకుండా వాళ్ళు కూడా ఇది ఆశపడతారు. వాళ్ళ ఆశపడడం బంద్ చేస్తే కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మహారాష్ట్ర బార్డర్ చాలా దగ్గర ఉంది. సో చాలా మంది ఇద్దరిద్దరు ప్యాకెట్స్ కోసం వాళ్ళు మహారాష్ట్ర పోయి పట్టుకొని వస్తారు. మొన్న కూడా మనం మహారాష్ట్ర నుంచి ఒకరు పట్టుకున్నాం, వాళ్ళ దగ్గర జస్ట్ 2 ప్యాకెట్స్ దొరికినాయి. అతను ఫార్మర్. సో ఫార్మర్ పైన మనం కేసు చేయలేదు, బట్ అతను ఎవరి నుంచి కొనుక్కొని వచ్చారు వాళ్ళ పైన కేసు చేసి నిన్న బెల్లలో 2కి రిమాండ్ పంపడం జరిగింది. సో ఈ ఫార్మర్స్ కి ఫస్ట్ చైతన్యం రావాలి, వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి సహజమే, కానీ అసలైన వాళ్ళ నీవు ఎంక్వైరీ చేసి వాళ్ళ వ్యవహారం గుట్టు రావడానికి ప్రయత్నం జరుగుతుందా లేదా? చేస్తుంటే ఇది చేయకుండా ఉండేటికి మన ఒత్తిళ్లు ఉన్నాయా? ఏం లేవు, అట్లా ఏం లేవు. ఇప్పుడు వీళ్ళు గుజరాత్ వాళ్ళు, ఇప్పుడు గుజరాత్ లో టీం మనం పోతుంది, వాళ్ళు కూడా పట్టుకొని వస్తుంది, వాళ్ళు కూడా సేమ్ జైలు పంపుతాం. ఇక్కడ జస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళు పట్టుకొని ఆగిపోతుంది, అట్లా ఏం లేవు. లాస్ట్ వరకు మనం ఫ్యాక్టరీ వరకు పోతాం. ఇప్పుడు దీనిలో మనకి క్లారిటీ వచ్చింది, గుజరాత్ లో ఉంది ఫ్యాక్టరీ. ఎందుకంటే అతను అమౌంట్ కూడా ఆన్లైన్ పంపించారు. సో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు టీం తొందరగా రవాణా చేసి అతను కూడా పట్టుకొస్తాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ రవాణా చేయడానికి రైలు అట్లాగే బస్సు మార్గాలని ఇలాంటి పాయింట్లు ఎక్కడన్నా ప్రధానంగా ఉన్నాయని మీకు గుర్తించారా? అంటే దీనిలో ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ఇది తెలిసింది, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎట్లయినా క్రైమ్ కూడా చేయొచ్చు వీళ్ళు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కైనా మనం కొంచెం ట్రాన్స్పోర్ట్ ఐటమ్స్ పైన కొంచెం దృష్టి పెడతాము. మేబీ ఇప్పుడు ఇట్లా చేశారు, మేబీ వేరే ఐటమ్స్ కూడా అట్లా తీసుకురాగలచ్చు. అది మొత్తం దృష్టి పెట్టి అది కూడా కొంచెం మానిటర్ చేస్తాము. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి కేసులు నమోదు శిక్ష పడడానికి ప్రయత్నం జరగడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఇలా ఫలితంగా వీళ్ళు మళ్ళీ ఇట్లాంటి రిపీట్ చేయడానికి ఆస్కారం ఉంది. దీని మీద ఒక విధానమైన నిర్ణయం లేదా మీ సూచన కానీ ప్రభుత్వానికి ఇచ్చావు? అంటే దీనిలో ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జైలు పోయారు. ఈ సునీల్ పోయారు, ఒక లోకల్ సర్పంచ్ కూడా ఈశ్వర్ పోయారు. ఈసారి మనం వీళ్ళిద్దరి పైన పీడీ యాక్ట్ పెడుతున్నాము. సో అట్లీస్ట్ 1 సంవత్సరం వీళ్ళు జైలు పోతే పీడీ యాక్ట్ లో కొంచెం వాళ్ళు సెట్ రైట్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఇట్లయినా ఇల్లీగల్ బిజినెస్ చేయాలి అంటే కొంచెం భయంలో ఉంటారు. అది మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ రెవెన్యూ, అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ బృందాలు మీకు ఆశించినట్టుగా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, నడుస్తున్నాయి. ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయం అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకు కొన్ని ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వ్యవహారం సాగేది, కానీ తాజాగా ట్రాన్స్పోర్ట్ల ద్వారా కూడా వస్తుందనే అంశం బయటపడ్డదనే మాట వినిపిస్తుంది. ఇలాంటి వారి అందరిపైన గుర్తించి ముందస్తుగా కొంతమంది పైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామనే భావన వస్తుంది. ఇలా చేయడం వల్ల మీలా భవిష్యత్తులో కొంత అక్రమ నకిలీ విత్తనాలు రవాణా చేయడానికి బ్రేక్ పడుతుందనే అభిప్రాయం వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.